గోక్కునేది ఆపి అడుగు ఏం అడగాలో. నువ్వు పెద్ద సెలబ్రేట్ లాగా ఫోజ్ కొట్టకు చెప్తున్నా సీరియస్గా. నీ మొహానికి నేను వచ్చి యాంకరింగ్ చేయడం చాలా గొప్ప. నాకు ఎంతమంది సెలబ్రిటీస్ వస్తారు చెప్పనా? ఎవరు బతిలాడారు నీ కాలు పట్టుకుని నా దగ్గరికి రా నన్ను ఇంటర్వ్యూ చేయని నేను అడిగానా? నేను అదే నా కర్మ ఏం చేస్తాం. ఏ ఛానల్ చూడు నువ్వు వెంకట్ నువ్వు వెళ్ళి యాంకరింగ్, నువ్వు వెళ్ళి ఏమి నేను సెలబ్రేటా? లేకపోతే ఏం వల్ల దేశానికి ఏమైనా ఉద్ధరిస్తుందా, లేకపోతే దేశం వల్ల ఏమైనా లాభమా? మరి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పొచ్చు కదా నేను చెయ్యనంటే. నీకన్నా మంచి యాంకర్స్ని తీసుకొచ్చి నాకు ఇంటర్వ్యూ చేపిస్తాను. అదే మా కర్మ అట్లా తలగబడ్డది కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. అసలు ఏం పొడిచినావని ఈసారి? ఎందుకండి ఇలాంటి పిచ్చి యాంకర్స్ తీసుకొస్తారు? నరేంద్ర ఏం చేయాలి? ఇంటర్వ్యూ ఏం చేయాలి చెప్పండి. ఏంది కాన్సెప్ట్? తెలియకుండా ఇప్పటికి ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాడు. అసలు చెప్పాలంటే నా ఇంట్రెస్ట్ వల్ల ఈ అబ్బాయి ఫేమస్ అయ్యాడు. అబ్బా ఈమె ఇంటర్వ్యూ వల్ల నేను ఫేమస్ అయినట. అదే నేను మంచి సెలబ్రిటీస్ని ఒక మంచి పొలిటికల్ లీడర్లను చేసి ఏంద్రా నాకు ఈ కర్మ. లాస్ట్ టైం నేను ఎక్కడ తక్కువ అమ్మా నేను నీతో మాట్లాడా సపోర్ట్ తో వచ్చిండొచ్చు. నేను ఇక్కడ వచ్చి ఈ రోజు వాట్ ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. ఓకే, నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. స్వాతి గారు నోరు అదుపులో పెట్టుకోండి. నరేంద్ర ఇదే లాస్ట్ సార్ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. పోవయ్యా నువ్వు కాకపోతే ఎవరైనా లేదా నేనా సింగిల్ గా మాట్లాడతా. నువ్వు సింగిల్ గా మాట్లాడితే ఎవరు చూసాడు? ఏదో నేను మాట్లాడుతున్నా ఇంత అంత జనాలకు ఉపయోగపడే మాట మాట్లాడతా. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నన్ను చూస్తున్నారా? మరి సరే కామెంట్స్ లో వస్తే చూసి కామెంట్లు వస్తే నీకు వచ్చిన ఏమంటారు మహానుభావులు నీ వల్ల ఏమి ఉపయోగం? సరే నా వల్ల ఏ ఉపయోగం లేదు అదన్నీ ఒప్పుకుంటా. నీ వల్ల ఇంకా అది కూడా లేదు కదా. నా వల్ల చాలా ఉపయోగాలు. సరే ఇప్పుడు ఏం పొడిచినావు ఇంటర్వ్యూ? ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఏం చేసినావు? రీసెంట్ గా ఏం చేసినావు? చాలానే చేస్తావు, అది అందరికి తెలుసు. చాలా మందికి బాత్రూమ్స్ లో అలా నా వీడియోస్ చూసుకుంటూ దే ఆల్ ఆర్ హ్యాపీ. అంతకన్నా ఇంకేం కావాలి నేను చేసే అచీవ్మెంట్ చెప్పు. నువ్వు కూడా ఏంది నా వీడియో నీ వీడియోలో చూడాలి లక్కొచ్చి నీకు నన్ను చూస్తే ఫుల్ మూడ్ అనిపిస్తుంది. ఇంత హైట్ అవుతుందా నీది? ఎంత అయితే ఏంది బూత్ మాటలు మాట్లాడితే అసలు మధ్యలో బూత్ మాట్లాడానా? నీకు ఫీలింగ్ వస్తుందా? నన్ను చూస్తే మూడ్ వస్తుందా? ఇంకో 2 పెట్టి మధ్యలో దిండు. నీకు నాకు సంబంధం ఉంటుంది అసలు. చూసావా అంటే నీకు ఫీలింగ్ వస్తుంది పెట్టుకుంటున్నావు. సరే కానీ ఏం సినిమాలు చేసినావు? మూవీస్ చేశాను, ఇలానే ఏదొస్తే అది చేసుకుంటా ఉన్నా. మన ఏదో సినిమా రిలీజ్ అయినట్టుంది. రిలీజ్ అయింది. మంచి క్యారెక్టర్ అలా మంచి రోల్, థర్డ్ లీడ్ ఒకటి చేశాను. థర్డ్ లీడ్ మంచిగా ఉంది. మరి అట్లా చేసుకోవచ్చు. ఎందుకు దిక్కుమాలిన వీడియోలు అన్ని చేస్తావు ఇట్లా అంటావు? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఆయనతో బాగా ఫుడ్ తింటున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను బాత్రూంలో పక్కేసిన. ఇవన్నీ ఏంది? నా ఫ్యాన్స్ కోసం వాళ్ళు అడిగిరా? వాళ్ళు అడగక వాళ్ళు ఇంకా చాలా అడగాలి అనుకుంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నేను ఇండియాలో పుట్టి తప్పు చేశాను. అదే నేను అబ్రాడ్ లో ఉంటే మీ కళలన్నీ పాటికి నేను ఎప్పుడో తీర్చేసేదాన్ని. యూనో దయచేసి ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అవకాశం వస్తే రాసి పెట్టుంటే వెళ్ళిపో, కానీ మళ్ళా వస్తా. ఎందుకంటే నేను అందరికి అందుబాటులో ఉండాలి, లేకపోతే చాలా మంది హర్ట్ అవుతారు. ఈ జన్మని నేను సాఫల్యం చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కడన్నా నీ గురించి వెయిట్ చేస్తాడు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని చూస్తున్నావు. అమ్మాయిలు మాకు కనిపిస్తే బాగుండు, ఒక ముద్దిస్తే బాగుండు. నువ్వు సిగ్గుపడకండి, చచ్చిపోకూడదు అనుకుంటున్నారు అందరూ. తెలుసా ఏదేమనుకున్నా నువ్వు అమ్మాయిల పాలిటే ఏమో రాజు. అమ్మాయిల పాలిట అమ్మాయిలు ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత ముద్దుకుంటారు, మంచి క్యూట్ క్యూట్. నేను ముద్దుగా లేనా? అది ముద్దా కాదు. పద్ధతిగా అంటే మనకి ఇచ్చిన రోల్స్ ప్రకారం మనం డ్రెస్సింగ్ వేసుకుంటాం. అందరూ అమ్మాయిలు స్టైల్ గా ఫ్యాషన్ గా ఉండాలి. ఏమకి ఇచ్చిన రోల్ ఏందా? నేను వస్తప్పుడు ఏం చెప్పినా, స్వాతి నాటితో ఇంటర్వ్యూ అంటే నేనేం చెప్పినా, నీట్గా కాస్ట్యూమ్ వేసుకోవాలి, నీట్గా మాట్లాడాలి, ఒలగాటి మాట్లాడితే అని చెప్పిన. నా బాడీ నా ఇష్టం, నాకు ఇలా ఇష్టం. ఇప్పుడు ఒక మగ మనిషి వచ్చిండు, నేను ఈవెన్ అబ్బాయిగా పుడితే కూడా ఇట్లా వేసుకుంటా. అబ్బాయి అంటే ఎట్లయినా వేసుకోవచ్చు, పర్లేదు. నువ్వు అమ్మాయి కదా. ఇప్పుడు నేను వచ్చిన ఒక అమ్మాయి అందం ఉండదు చూపించుకోవడానికి కదా, దాచుకోవడానికా? మొత్తం లేదా నేను ముసల్దాన్ అయ్యాక వేసుకోను అప్పుడు అంటారు ఈ ముసల్దానికి ఎందుకు ఇట్లా అంటారు. సో నౌ సొసైటీలో బతుకుతున్నావు, ఒక గుర్తు పెట్టుకో. సొసైటీలో కొన్ని సరే ఇప్పుడు ఈ డ్రెస్ నేను ఒక్కదాన్ని వేసుకుని ఇంకా ప్రపంచంలో ఎవరు వేసుకోరు కదా. అల్లి వేసుకునే టైంలో వేసుకో. ఇప్పుడు నేను కూడా వేసుకునే టైంలో వేసుకుని, బికాజ్ ఆమె సెలబ్రిటీ, ఆమె యాక్ట్రెస్,